కాసేపట్లో హెచ్సిఏ అక్రమాలపై రెండో రోజు విచారణ ప్రారంభం కానుంది. రెడ్ హిల్స్ సిఐడి ఆఫీసులో 5 నిందితులను అధికారులు విచారించనున్నారు. ఫోర్జరీ, ఐపీఎల్ టికెట్ల వివాదం, నిధుల గోల్మాల్పై సిఐడి విచారించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిధుల గోల్మాల్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. సిఐడి, ఎఫ్ఐఆర్, నిందితుల రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా నిన్న ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు నమోదు చేసింది. ఫోర్జరీ డాక్యుమెంట్లతో హెచ్సిఏ అధ్యక్షుడిగా ఎన్నికైన జగన్మోహన్ రావు అక్రమాల గురించి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గురువారెడ్డి సిఐడికి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో జగన్మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ కాంటే సహా శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, ఆయన భార్య, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవితను ఈ నెల 9న సిఐడి అరెస్ట్ చేసింది. బీసీసీఐ నిధుల దారి మళ్లింపు సహా ఐపీఎల్ టికెట్లలో గోల్మాల్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో ఈ కేసులో నిధుల దుర్వినియోగంపై ఈడీ ఫోకస్ పెట్టింది. సిఐడి, ఎఫ్ఐఆర్ సహా సీజ్ చేసిన రికార్డులను తమకు అందించాలని ఈ నెల 11న లెటర్ రాసింది. సిఐడి నుంచి బుధవారం హెచ్సిఏ కేసు రికార్డులు ఈడీ కార్యాలయానికి చేరాయి. రికార్డులను పరిశీలించిన అనంతరం ఈడీ అధికారులు ఈసీఐఆర్ రిజిస్టర్ చేశారు. హెచ్సిఏ నిధులు, నిందితుల ఆర్థిక లావాదేవీల ఆధారంగా దర్యాప్తు చేయనున్నారు. దర్యాప్తులో భాగంగా హెచ్సిఏ అధ్యక్షుడు, ఈ కేసులో ప్రధాన నిందితుడు జగన్మోహన్ రావు సహా 5 నిందితులను కస్టడీకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే హెచ్సిఏలో సోదాలు నిర్వహించనున్నారు. ఇక ఆఫీస్ బేరర్లు సహా హెచ్సిఏ బ్యాంక్ అకౌంట్లు, ఐపీఎల్ మ్యాచ్ల ద్వారా వచ్చిన ఆదాయం, ప్రకటనలకు సంబంధించిన వివరాలు సహా జగన్మోహన్ రావు బృందం హయాంలో జరిగిన ఆర్థిక లావాదేవీల గురించి ఆరా తీనున్నారు. కాగా నిందితులందరూ ఈ నెల 22 వరకు సిఐడి కస్టడీలో ఉన్నందున కస్టడీ ముగిసిన అనంతరం ఈడీ అధికారులు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. బీసీసీఐ నుంచి ప్రతి ఏటా దాదాపు 100 కోట్లకు వరకు నిధులొస్తాయి. వీటిలో భారీగా నిధులు దారి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సిఐడి రికార్డ్ చేసిన స్టేట్మెంట్లను కూడా ఈడీ పరిగణలోకి తీసుకున్నదే. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి విశాల్. రైట్, హెచ్సిఏ వివాదంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా హెచ్సిఏలో అక్రమాలు జరిగాయని సిఐడి పోలీసులు, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కంప్లైంట్ మేరకు సిఐడి పోలీసులు హెచ్సిఏ ప్యానెల్ సభ్యులని, ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుతో పాటు ఇతర ట్రెజరర్, ఇతర ప్యానెల్ సభ్యులందరినీ కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కోర్టులో పిటిషన్ వేసి వాళ్ళందరినీ కూడా సిఐడి కస్టడీలో విచారిస్తుంది. ఈ విచారణలో కూడా కొన్ని నిజాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా
హెచ్సిఏ 2023లో హెచ్సిఏ కొత్త ప్యానెల్ ఏర్పడింది. దానికి అధ్యక్షుడిగా ఉన్న ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ఇతర ప్యానెల్ సభ్యులందరూ కలిసి హెచ్సిఏ మ్యాచ్లు జరిగినప్పుడల్లా స్టేడియంలో కొన్ని బిజినెస్లు వాళ్ళకు తెలిసిన వారికే కాంట్రాక్ట్లు ఇచ్చుకున్నారని, దీంతో పాటు మ్యాచ్ల టికెట్లకు సంబంధించి కూడా కొన్ని అవకతవకలు జరిగాయని కూడా సిఐడి గుర్తించింది. ఇక సిఐడితో పాటు ఈ ఎస్సీ వివాదంలోకి ఈడీ కూడా ఎంటర్ అయింది. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దీన్ని విచారించనుంది. ఇప్పటికే తెలంగాణ క్రికెటర్స్ అసోసియేషన్ సభ్యులు ఈ ఈడీ కూడా కంప్లైంట్ చేశారు. ఈడీ కూడా ఈ కంప్లైంట్ స్వీకరించి త్వరలోనే సిఐడి ఇచ్చిన వివరాలతో పాటు మరికొన్ని వివరాలను ఈ ప్యానెల్ సభ్యుల నుంచి మరికొన్ని వివరాలను కూడా ఈడీ తెలుసుకోనుంది. ముఖ్యంగా అన్ని తెలిసే క్విడ్ ప్రో క్రో అని మనం అంటుంటాం. అన్ని తెలిసే ఆ ఫైనల్ సభ్యులు తెలిసిన వారికే కాంట్రాక్ట్లు ఇచ్చుకున్నారని, దాంతో భారీగా లబ్ధి పొందారని కూడా ఈడీ భావిస్తుంది. ఆ కోణంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దీంట్లోకి ఎంటర్ అయ్యి సిఐడి విచారణ పూర్తయిన తర్వాత కోర్టులో మళ్ళీ ఈడీ ఒక పిటిషన్ వేసి వీళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకొని మరీ విచారించే అవకాశం ఉంది. ఇక ఈ హెచ్సిఏ వివాదంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత హస్తం ఉందంటూ కూడా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఈడీకి కంప్లైంట్ చేసింది. దీని మీద కూడా త్వరలోనే ఏదైనా ఈడీ దృష్టి సారిస్తుందా లేదా అనేది కూడా ఒక సంచలనంగా మారింది. ప్రస్తుతానికైతే సిఐడి హెచ్సిఏ సభ్యులని విచారిస్తుంది. ఇక రాబోయే రోజుల్లో ఈ వివాదంలో మరికొన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్ విశాల్, అట్లాగే ఈ హెచ్సిఏ అక్రమాల కేసులో ఏదైతే ఉందో సిఐడి ఆఫీస్లో ఇక 5 నిందితులను అధికారులు విచారించనున్నట్లు సమాచారం అందుతోంది. మరి 5 నిందితులకు సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? రైట్, ముఖ్యంగా ఈ సిఐడికి అందిన కంప్లైంట్ తర్వాత సిఐడి హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు, అదేవిధంగా ట్రెజరర్, సిఇఓ, ఇతర మరో 2 సభ్యులతో పాటు మొత్తం 5 నిందితులని సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళని రిమాండ్ తరలించారు. ఇక రిమాండ్ లో ఉన్న వీరి 5 కూడా సిఐడి కోర్టు ద్వారా వీళ్ళని కస్టడీలోకి తీసుకుంది. ప్రస్తుతం 2వ రోజు కస్టడీ విచారణ కొనసాగుతుంది. ఈ విచారణలో ముఖ్యంగా సిఐడి అసలు ఈ బీసీసీఐ నుంచి హెచ్సిఏకి ఇప్పటి వరకు అంటే 2023 నుంచి 2025 వరకు ఎన్ని నిధులు వచ్చాయి, ఆ నిధులని ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు, వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా, వాటికి అపెక్స్ కౌన్సిల్ లాంటి వాటికి అనుమతి ఉందా లేదా, ఇదే విధంగా ఎక్విప్మెంట్ అంటే ఈ స్టేడియం రెనోవేషన్ పనులు కూడా జరిగాయి, దానికి సంబంధించిన బిల్లులు అవన్నీ కూడా కరెక్ట్ గా ఉన్నాయా లేదా, వీటన్నిటి వివరాలను సభ్యుల నుంచి అదేవిధంగా ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు నుంచి సిఐడి పోలీసులు తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా ఒకవైపు బయట ప్రచారం జరుగుతున్నట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు చెప్తున్నది ఒకటే, గతంలో కూడా నేను గ్రామీణ క్రీడా అభివృద్ధికి ఎన్నో ఖర్చు పెట్టాను, జిల్లాకు ఒక 25 లక్షల రూపాయలు, మరి అభివృద్ధి పనులకు కూడా లక్షల రూపాయలు జిల్లాల వారీగా కేటాయించామని కూడా గతంలో చెప్పారు. ఇక ఆయన కూడా ఈ సిఐడి పోలీసులకు ఇదే చెప్పే అవకాశం ఉంటుంది. ఇక కాకపోతే వీటన్నిటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా, ఆన్ పేపర్ ఉన్నాయా, అసలు బీసీఐ వచ్చిన నిధులన్నీ, వీటన్నిటికి సంబంధించిన కూడా లెక్క తేలాల్సి ఉంది. ముఖ్యంగా సిఐడి మొత్తం అసలు ఆ నిధులని ఎలా ఖర్చు పెట్టారు, అసలు ఆ నిధులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా, వీటన్నిటి మీదనే సిఐడి ఫోకస్ పెట్టింది. రైట్ విశాల్, అయితే ఇదే అక్రమాల కేసులో నిన్న ఉప్పల్ సిఐ ఎలక్షన్ రెడ్డిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మరి ఆయనకి ఇందులో పాత్ర ఎంత ఉందంటారు? రైట్, హెచ్సిఏ సెక్రటరీగా ఉన్న దేవరాజు ఇప్పుడు హెచ్సిఏ ప్యానెల్ అరెస్ట్ అయినప్పటికీ హెచ్సిఏ సెక్రటరీగా ఉన్న దేవరాజుని పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. తను ఎక్కడున్నారో ఆచూకీ తెలియకపోవడంతో కొన్ని రోజులు ఆలస్యమైంది తన అదుపులోకి తీసుకోవడానికి. ముఖ్యంగా ఏసీబీ అధికారులు స్టేడియంలో, హైదరాబాద్ క్రికెట్ స్టేడియంలో అక్కడ ఎంక్వైరీకి వెళ్తున్నప్పుడు, అదేవిధంగా వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారన్న ముందస్తు సమాచారాన్ని ఉప్పల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉన్న ఎలక్షన్ రెడ్డి ముందస్తుగా దేవరాజ్కి సమాచారం ఇచ్చారని ఏసీబీ విచారణలో తేలింది. దీంతోనే రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఈ ఉప్పల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉన్న ఎలక్షన్ రెడ్డిని సస్పెండ్ చేసింది. ముఖ్యంగా ఏసీబీ అదేవిధంగా సిఐడి ఈ ఎస్సీ వివాదంపై సీరియస్ గా ఉన్నారన్నట్టుగా కూడా మనకి ఈ సంఘటనతోటి అర్థమవుతుంది. ఉప్పల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఎలక్షన్ రెడ్డి ఒకవైపు వివిధ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు, మరోవైపు ఇలాంటి వివాదంలో కూడా తను చిక్కుకోవడంతో ఏసీబీ
దాన్ని ఆ వివరాలన్నింటినీ కూడా కమిషనర్ రెడ్డి తెలిపింది. కమిషనర్ వెంటనే అది నిజమని తెలియడంతో ఎలక్షన్ రెడ్డిని సస్పెండ్ చేసింది. ఇక ఏసీబీ అదేవిధంగా ఎస్సీఏ ఈ అక్రమాలపై ఎస్సీఏ జరిగిన అక్రమాలపై సీరియస్ గా ఉన్నాయి. ప్రభుత్వం కూడా వీటి మీద పూర్తిగా ఒక నివేదిక ఇవ్వాలి, అసలు ఏం జరిగిందో కూడా ఒక రిపోర్ట్ ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న హెచ్సీఏ బ్యాడీ ప్యానెల్ అరెస్ట్ అయిన ప్యానెల్ సభ్యులందరినీ కూడా ఈ బాడీని రద్దు చేయాలని బీసీసీఐకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ వెళ్ళినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. రైట్ విశాల్, థ్యాంక్ యూ.